హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజీస్ విఆర్ వ్లాగ్. సో ఈ రోజు అయితే మనం చేసే రెసిపీ వచ్చేసి మినపగారెలు. సో ఈ మినపగారెలు మనం రెడీ చేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను ముందు నైటే ఇక్కడ ఈ మినపగుళ్ళు తీసేసుకొని ఇలా కొంచెం వాటర్ పోసుకొని మునిగేంత వరకు నానబెట్టేసుకున్నాను. సో ఎర్లీ మార్నింగ్ ఇలా తీసుకు ఓపెన్ చేసుకుంటే మనకి ఇవంతా బాగా నానిపోయినాయి. సో దీన్ని 2-3 టైమ్స్ ఇలా కడిగేసుకోవాలి నీట్గా. సో ఇలా కడిగేసుకొని నేను ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మనం ఇక్కడ మిక్సీలో వేసేసుకుందాం వీటిని. అయితే ఈ మినప గుళ్ళని బాగా నానిపోయినాయి కదా. సో నెక్స్ట్ కరివేపాకు అండ్ పచ్చిమిర్చి అల్లం కూడా తీసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న మినపగుళ్ళు ఉన్నాయి కదా, సో ఇవైతే వేసేసుకుందాం. సో నేను మిక్సీ జార్కి తగినట్టుగా కొన్ని అయితే వేసుకుంటున్నాను. సో ఇలా వేసేసుకొని ఇందులోకి పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా వేసుకుందాం. సో వీటిని అయితే నేను కడిగి పెట్టేసుకున్నాను కాబట్టి వేసేస్తున్నాను. సో 4 పచ్చిమిర్చి అండ్ అల్లం ముక్కలు. నెక్స్ట్ ఇందులోకి మనం రెడీగా పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకోవాలి. సో ఇలా కరివేపాకు కూడా వేసేసుకొని దీన్ని కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఎలా అంటే మనకి గారెల పిండి ఎలా అయితే ఉంటుందో అలాగా మనం మరి ఎక్కువ జోరుగా చేయకుండా వాటర్ పోయకుండా గారెల పిండి అయితే ఎలా అయితే ఉంటుందో అలాగా మనం రెడీ చేసేసుకోవాలి. సో ఇక్కడైతే నేను మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి ఒకసారి, చూసారు కదా ఎంత మెత్తగా అయిందో. దీన్ని అయితే నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అలాగే రిమైనింగ్ ఏవైతే మినపగుళ్ళు ఉన్నాయో మనం కడిగి పెట్టుకున్నవి వాటిని కూడా సేమ్ ఇలాగే మిక్సీ పట్టేసుకొని ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీస్ విఆర్ వ్లాగ్స్కి. అండ్ వీడియో అయితే కంప్లీట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది వీడియో అండ్ ఈజీగా కూడా ఉంటుంది. సో ఇక్కడైతే చూడండి మనకి ఈ పిండి అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి మనకు ఎంతైతే ఉప్పు కావాలో అంతవరకు ఇక్కడ ఉప్పు అనేది వేసేసుకుంటున్నాను, సాల్ట్ వేసుకుని. సో నీట్గా కలిపేసుకోవాలి మనం పిండి అంతా కలిసేలాగా. నెక్స్ట్ ఇందులోకి మనం ఒక 2 ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకుంటున్నాను. సో మనకి బాగుంటుంది, గారెలు తినడానికి బాగుంటాయి అని చెప్పేసి ఇలా ఆనియన్స్ కూడా వేసేసుకున్న తర్వాత ఆ సాల్ట్ అండ్ ఆనియన్స్ కూడా పిండంతా పట్టేలాగా నీట్గా కలిపేసుకోవాలి. అడుగు నుంచి కూడా పై వరకు ఇలా నీట్గా కలిపేసుకొని ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా. సో దీన్ని అయితే నేను నీట్గా క్లోజ్ చేసేసుకుంటున్నాను. క్లోజ్ చేసుకొని 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. మనం ఇప్పుడు మినపగారెలు అనేవి స్టార్ట్ చేద్దాం. దీనికోసం ఇక్కడ నేను ప్యాన్ తీసుకున్నాను స్టవ్ మీద. సో ఇక్కడైతే మనకి ప్యాన్ అనేది హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం గారెలు వేసుకోవడానికి డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుందాం ఇక్కడ. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే యాడ్ చేసేసుకున్నాం. ఫస్ట్ ఆయిల్ అయితే మనకి హీట్ అయిపోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత సో ఇందులోకి మనం ఏదైతే పిండి రెడీ చేసుకున్నామో దాన్ని గారెలా వేసుకుంటే మనకి గారెలు అనేవి రెడీ అయిపోతాయి. చాలా క్రిస్పీగా ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. సో ఒకేషనల్లీ మనం గారెలు వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే చూడండి, ఫస్ట్ హ్యాండ్కి కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా గారెలు అనేవి మనం మీ పిండిని ఇలా గారెల్లాగా వేసేసుకుంటున్నాం. నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటున్నానండి. హై ఫ్లేమ్లో పెడితే మన ఆయిల్ మన మీద పడుతుంది. సో లో ఫ్లేమ్లో ఇలా చేతితో నేనైతే గారెలు వేసేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా. సో ఇలా అయితే మనం గారెలు వేసేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత దాన్ని మనం సెకండ్ వైపుకి కూడా తిప్పేసుకోవాలి. ముందే తిప్పకూడదు, కొంచెం ఉడికిన తర్వాత మనం తిప్పుకొని 2 సైడ్స్ మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. సో అప్పుడైతే మనకి గారెలు అనేవి రెడీ అయిపోతాయి. సో ఇక్కడైతే చూసారు కదా. సో ఇలా నీట్గా మనం గారెలు వేసుకోవచ్చు. చేత్తో అయినా, లేదు అంటే కచ్చిప్ అయినా తడుపుకొని దాని మీద అయినా వేసుకోవచ్చు. లేదు అంటే మనం టీ వడగట్టేది ఉంటుంది కదా, సో దాన్ని వెనక్కి తిప్పేసి దాని మీద గారెలు వేసుకోవచ్చండి. సో గారెలు వేసేటప్పుడు దానికి ముందుగా కొంచెం ఆయిల్ రాయాలి. సో అప్పుడైతే మనకి ఈజీగా పడిపోతుంది అనమాట. సో ఇక్కడైతే నాకు ఇలా మంచి కలర్ అయితే వచ్చేసాయి కదా. సో మంచి బ్రౌనిష్ కలర్లో 2 సైడ్స్ ఫ్రై అయిపోయినాయి గారెలు. సేమ్ ఇదే పిండితో మనం పునుగులు కూడా రెడీ చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ నేను గారెలు అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి మనం పునుగులు కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. సో ఈ పిండితోనే మనం 2 టైప్ ఆఫ్ వెరైటీస్ అండ్ టిఫిన్స్ చేసుకోవచ్చు. గారెలు అండ్ పునుగులు చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. ఇక్కడైతే మనకి గారెలు చూసారా పర్ఫెక్ట్గా వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ పునుగులు కూడా వేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా చేత్తో చిన్న చిన్న పునుగులు ఇలా వేసేసుకొని సో నీట్గా మనకి మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ వాష్ చేసుకొని తీసేసుకోవడమే. సో ఈజీ అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడ పునుగులు అంటే ఇంకా టేస్టీగా ఉంటాయి కాబట్టి. సో వీటినన్నిటినీ నేను ఒక గిన్నెలోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. సో ఇలా తీసేసుకుంటున్నాను. నూనె అంతా వాడ్చుకొని తీసుకోండి ఇక్కడ. సో ఇక్కడ అయితే నాకు ఆయిల్ తీసేసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ ప్లేట్లోకి సర్వ్ చేశాను. చూసారు కదా, గారెలు కూడా చాలా బాగా వచ్చాయి అండ్ పునుగులు కూడా
సేమ్ అలాగే వచ్చాయి. ఇవైతే చాలా క్రిస్పీగా ఉంటాయండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీస్ విఆర్ వ్లాగ్స్కి. సో ఫైనల్లీ మినపగారెలు రెడీ.